ఎస్, అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అలాగే వెస్టర్న్ కంట్రీస్ నుంచి జాయిన్ అవుతున్న వాళ్ళకి హ్యాపీ ఈవినింగ్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన ఇంపాక్ట్ యొక్క ఈ 7 AM డిజైనర్ టాక్ కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా సంతోషంతో మరి చిరునవ్వుతో ఎదుర్కొంటూ మన జీవిత లక్ష్యాలని చేరుకునే విధంగా మనకెన్నో అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్న మన ఇంపాక్ట్ గురువు గారు శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. మేరా భారత్ మహాన్ అనే అద్భుతమైన శీర్షికను మన ముందుకు తీసుకొచ్చిన ఇన్ఛార్జ్ గిరిప్రసాద్ గారికి, అలాగే సహకరిస్తున్న కోఆర్డినేటర్స్ చిరంజీవి గారు, నానిక గారు, సుధాకర్ గారికి ధన్యవాదాలండి. ఒక అద్భుతమైన భగవద్గీత శ్లోకంతో మన ముందున్నారు ఈరోజు లక్ష్మీ మేడం. లక్ష్మీ మేడం ప్లీజ్. అందరికీ శుభోదయం. ఈ రోజు మన శ్లోకం సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మ కాంచన తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్తుతి మానాపమానయోస్తుల్య తుల్యో మిత్రారి పక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః సముచ్యతే. సుఖ దుఃఖాలని ఒకలాగే తీసుకోవాలటండి, కష్ట సుఖాలని ఒకలాగే తీసుకోవాలట, మంచి చెడుల్ని కూడా ఒకలాగే తీసుకోవాలట, శత్రువుల్ని మిత్రుల్ని కూడా ఒకలాగే తీసుకోవాలట. ఇవన్నీ ఒకేలాగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు 3 గుణాల యొక్క పరిపక్వతను పొందిన వాళ్ళుగా వాళ్ళ యొక్క ఆత్మ నాయందే స్థిరంగా ఉంటుంది. అయితే ఇవన్నీ సాధించడం ఎలాగండి? మీ ప్రాపంచిక జీవితంలో అవి సాధ్యమా అండి? కాదే, ఖచ్చితంగా సాధ్యం కాదు. ఎందుకు అంటే మనం ఎదురుగుండా జరుగుతున్న విషయాలకి స్పందన, అలాగే మనకి నిరాశ, నిస్పృహ, ఆశ, దురాశ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ వీటన్నిటిని ఎలా సమతుల్యం చేసుకోవాలి అంటే కూలంకుషంగా ఆలోచించుకొని ప్రతిసారి కూడా ఆత్మ విమర్శ చేసుకుంటూ మనం ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు ఆత్మ విమర్శ చేసుకు విషయాన్ని వివరంగా తెలుసుకొని అది ఏ గుణాన్ని ఎక్కువగా చూపిస్తుందో ఆ గుణాన్ని మనం అదుపు చేసుకోవడానికి భగవజ్ఞానం అనేది కూడా చేసుకున్నట్లయితే కనుక ఈ లక్షణాల నుంచి ఈ యొక్క గుణాలన్నిటినీ కూడా సమంగా మనం మేనేజ్ చేసుకోగలము. అందువల్ల దానికి ప్రయత్నించాలి అని దీని యొక్క భావం అండి. ధన్యవాదాలు. హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికి శుభోదయం. అందరూ చక్కగా ఉదయాన్నే మనందరం కలుసుకునే ఒక వేదిక ఈ డిజైనర్ టాక్. ఇంత చక్కని ప్లాట్ఫామ్ ని మనకి ఇచ్చిన ఇంపాక్ట్ అధినేత గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఈజ్ నౌ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గా మార్పు చెందింది. మరి ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో మనం చేసుకుంటున్న ఈ డిజైనర్ టాక్ మేరా భారత్ మహాన్ ఈ టాపిక్ ని చెప్పడానికి ఈ రోజు మన ముందుకు వస్తున్నారు మనందరికీ సుపరిచితులు, మనందరికీ బాగా తెలిసిన, మనం పిలుచుకునే ఎన్ఎల్పి నరేంద్ర గారు, ఎరవతనేని నరేంద్ర కుమార్ గారు. వెల్కమ్ సార్. సార్ గురించి మనందరికీ తెలుసు. మనలో ఉన్న అనేక మంది ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని ద్వారా మనల్ని మనం చేంజ్ చేసుకుంటూ, మన యొక్క ఎమోషన్స్ ని మనం గమనించుకుంటూ మరి ఏ విధంగా మన జీవన గమనంలో సాగిపోవాలి అని చెప్పడానికి మరి అనేక మందిని మన ఇంపాక్ట్ ద్వారాను కావచ్చు, మరొక ప్లాట్ఫామ్ ద్వారా కావచ్చు, అనేక మందికి తెలుగులో ఈ కార్యక్రమాన్ని అందించి మరి మనందరికీ సుపరిచితులైన మన కోచ్ నరేంద్ర గారు, మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరేంద్ర గారు ఈ రోజు మెరా భారత్ మహాన్ అనే ఈ టాపిక్ మీద మాట్లాడడానికి ఐ వెల్కమ్ యూ సార్ నరేంద్ర సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద యువర్ టైమ్ అండ్ valuable information. Thank you so much. Yours, sir. Thank you very much. Thank you so much, Andy. And first of all, my sincere and heartfelt gratitude to Impact Foundation and Gampa sir, because today I'm able to reach more and more people just because of Impact Foundation. Thank you so much. And ఈ డిజైనర్ టాక్ ని ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నందుకు
organizers as well as the participants. I give a big round of applause for everybody. Please give a big round of applause for everyone. Wonderful. Thank you so much. And this is my favorite topic, Mera, Bharat, Mahan. This is amazing topic, Andy, and thank you for choosing this topic because somewhere we are forgetting our roots. Mana roots ni manam marchipotunnamu, and every one of us, we are so fortunate, we are so lucky to be in this generation where there's so many opportunities, especially in India, especially the entire world is looking up to India. And e Mera Bharat Mahan ane ee oka topic tho, let us understand India in more detail, because Rabindranath Tagore emantarante, if you want to understand India, learn from Swami Vivekananda. When you see from his eyes, India is so rich, India is so divine, India is so powerful. So how many of you are excited to know more about India and Mera Bharat Mahan? So okasari gattiga Mera Bharat Mahan. Let's do this with a strong intention. Mera Bharat Mahan. Thank you so much, Andy. Thank you so much. Mera Bharat Okay, friends. Mahan. Thank you so much, Girigar. Right. So for the next 30 minutes, I will be speaking more on the culture, and I have prepared, A to Z topics because India is so rich. So, it is so diverse. So India gurinchi cheppalante, it is impossible to just look at only one aspect. So there are many aspects. So ఈ రోజు A to Z aspects తో నేను మీతో మాట్లాడబోతున్నాను. Okay. So are you all ready for that? Right? Thank you so much. So India అనగానే జనరల్ గా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, it is so much populated, there's so much of corruption, there's so much of religious disputes, fightings, politics, corruption అని అనుకుంటూ ఉంటాం. But we are actually not knowing the depth of Indian culture, Indian civilization. So ఈ రోజు నా A to Z topics తో I am actually coming up with all that beautiful aspects of Indian culture. So let us start. So please keep your hands ready. Type చేయడానికి రెడీగా ఉండండి. So first A తో మనం స్టార్ట్ చేస్తున్నామండి. A stands for ancient civilization. ఒకప్పుడు ప్రపంచంలో ఎప్పుడు డిఫరెంట్ యూరోపియన్ కంట్రీస్ అవ్వచ్చు, భారతదేశం తప్పించి ఎక్కడైనా అవ్వచ్చు, అక్కడ ఎలా ఉండాలి, సివిలైజేషన్ ఏంటో అనేది తెలియకముందే ఇండియన్ లో సింధు సివిలైజేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో వన్ ఆఫ్ ద ఏన్షియంట్ సివిలైజేషన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ మాట్లాడక ముందే మనం మాటలు నేర్చుకున్నాం, మన సంస్కృతం. వరల్డ్ రాయకముందే మనం రాయడం నేర్చుకున్నాం. సో వన్ ఆఫ్ ద ఏన్షియంట్ సివిలైజేషన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, సింధు సివిలైజేషన్, హరప్పా సివిలైజేషన్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. సో వీఆర్ ఫర్గెటింగ్ దట్ వీ స్టార్టెడ్ ద వరల్డ్. అంటే ఈ ప్రపంచానికి మాటలు నేర్పించింది మనం, రాయడం నేర్పించింది మనం, ఆలోచన నేర్పించింది మనం, స్పిరిచువాలిటీ, యోగా, ఇంకా చాలా ఉన్నాయండి. మ్యాథ్స్, సైన్స్, astronomy, medical science. There are a lot of things that India actually taught to this world. అంటే ఈ ప్రపంచంలో నేర్చుకున్నవన్నీ కూడా ఫస్ట్ దానికి రూట్ ఏంటంటే ఇండియా. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఏన్షియంట్ సివిలైజేషన్, విచ్ ఇస్ ద రూట్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. ఈ రోజు వరల్డ్ ఎంత ప్రోగ్రెస్ గా ఉందంటే దానికి రూట్స్ వచ్చేసి ఇండియా. వీఆర్ ఫర్గెటింగ్ ద రూట్స్ ఆఫ్ అవర్ కల్చర్, ఆఫ్ అవర్ సివిలైజేషన్. Somewhere we are actually going to the western culture and we are forgetting our roots. ఈ రోజు ప్రపంచం అందరు US వెళ్ళాలి, యూరోప్ వెళ్ళాలి, ప్యారిస్ వెళ్ళాలి, న్యూయార్క్ వెళ్ళాలి అనుకుంటారు. But we are forgetting our roots, and that's what I'm talking about. Ancient civilization is a root. ఇండియా నుంచి ancient civilization స్టార్ట్ అయిందండి. The next comes as B, which is the mother of all the knowledge. Entire knowledge యొక్క మొత్తం క్రీమ్ అంతా కూడా భగవద్గీతలో ఉంటుంది. సో వెన్ అర్జున వాజ్ ఇన్ ద డైలమా వెదర్ టు కిల్ మై ఫ్యామిలీ మెంబర్స్, వెదర్ టు ఫైట్ ఆర్ నాట్. సో ఆ మూమెంట్ లో వెన్ హీ వాస్ కన్ఫ్యూజ్, వెన్ హీ వాస్ స్ట్రెస్, తనకు ఒక ఆన్సర్ లేదు ఇప్పుడు ఏం చేయాలనేది, అప్పుడు శ్రీకృష్ణుడు తనకు చెప్పిన ఆ మాటలు, విచ్ వి స్టార్ట్ ఆల్వేస్ మన ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది విత్ భగవద్గీత శ్లోక్. ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ ఇనఫ్ నాలెడ్జ్ అండి. ఈ ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా, వేదాస్ మొత్తం సారం అంతా కూడా భగవద్గీతలో ఉంటుంది. సో ఇండియా వరల్డ్ కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ తాజ్ మహల్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఎల్స్, ఇట్ ఈస్ భగవద్గీత. ఇట్ హ్యాస్ మేడ్ పీపుల్ టు థింక్ అండ్ టు ఫాలో, రైట్, ద లెర్నింగ్స్ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ, రైట్. సో P is the ultimate knowledge, ultimate the spiritual knowledge. సో మటీరియల్ ఆస్పెక్ట్స్ లో అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ లో గ్రోత్ కావాలన్నా,
we have to follow Bhagavad Gita, right? ఎంతమంది బిలీవ్ చేస్తున్నారండి ఈ మాటని, right? Yes, thank you so much. Great. So, which I said, B for Bhagavad Gita. India ఇచ్చిన నాలెడ్జ్ ఏంటి వరల్డ్ కంటే? Bhagavad Gita. If you have not read Bhagavad Gita, I want everybody to just take that Bhagavad Gita and start reading, because each chapter will open your mind, because there's so much of knowledge. ఈ నాలెడ్జ్ ని కనుక మనం మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే మన మైండ్ ని, మన బాడీని, మన సోల్ ని మనం కంప్లీట్ గా ఉంచుతాం. మైండ్ అండ్ బాడీ అండ్ సోల్ ఈ మూడుతో కనెక్ట్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు రీడ్ భగవద్గీత. ఇండియా వరల్డ్ కి ఇచ్చిన బ్యూటిఫుల్ కాంట్రిబ్యూషన్, రైట్? ద నెక్స్ట్ ఇస్ సి ఫర్ కాంట్రిబ్యూషన్ టు మ్యాథమెటిక్స్. ఈరోజు మనం యూనో గొప్ప గొప్ప ఇంజనీరింగ్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ కనుక చూస్తే అది ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఇండియన్స్ నుంచి, రైట్? సో అది ఆర్యభట్ట అవ్వచ్చు, భాస్కరాచార్య అవ్వచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు మ్యాథ్స్. ఈ రోజు మనం చూస్తే పైథాగరస్ థియరం ఇంకెవరో కనిపెట్టారు, యూనో ఇంకా ఎవరెవరో కనిపెట్టాలని చూస్తున్నాం. బట్ వాటికి వచ్చేసి రూట్స్ వచ్చేసి మన యొక్క ఇండియన్ కల్చర్. వేదిక్ మ్యాథమెటిక్స్ లో చూస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫార్ములాస్ అండి. పైథాగరస్ థియరం నుంచి ఇంటిగ్రేషన్స్, డెరివేటివ్స్ నుంచి చాలా బ్యూటిఫుల్ ఫార్ములాస్ ఉంటాయి. సో ఈ వేదిక్ మ్యాథ్స్ వేదాస్ నుంచి స్టార్ట్ అయిపోయి ఈ రోజు కనుక యుఎస్ లో కనుక యూరోపియన్ కంట్రీస్ లో చూస్తే వాళ్ళు వేదిక్ మ్యాథమెటిక్స్ బదులు స్పీడ్ మ్యాథ్స్ అంటున్నారండి. సో మ్యాథమెటిక్స్ కి మన యొక్క కాంట్రిబ్యూషన్ చాలా చాలా ఉంది. సో ఇండియా వరల్డ్ కి ఇచ్చిన అదేంటంటే అది ఏన్షియంట్ సివిలైజేషన్, మాట్లాడడం నేర్పింది, రాయడం నేర్పింది, అండ్ భగవద్గీత అండ్ కాంట్రిబ్యూషన్ టు మ్యాథమెటిక్స్ విచ్ ఇస్ ఈరోజు యూనో వరల్డ్ లో అది స్పేస్ టెక్నాలజీ అవ్వచ్చు, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అంటే అది స్టార్ట్ అయిందంటే దాని వెనకాల ఉన్న బ్యాక్ బోన్ ఏంటి? మ్యాథమెటిక్స్. సో ఈ మ్యాథమెటిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? ఫ్రమ్ అవర్ ఇండియన్ కల్చర్, రైట్? సో సి ఫర్ కాంట్రిబ్యూషన్ టు మ్యాథమెటిక్స్, రైట్? I will take a small test afterwards, okay? So as a teacher, it's my duty. All of you be ready, okay, Nandi? All of you. I would love to see, you know, faces, because మీరు మీ యొక్క కెమెరాస్ ఆన్ చేసుకుంటే you will have energy అండి, right? So then comes is D. ఇండియాకి వచ్చిన తర్వాత foreigners, you know, my most of the friends when I was studying in Bangalore, so most of my friends from, you know, Africa and European countries were there. I was studying in Bangalore, so most of them very fond of Indian food. ఎంతమంది ఇండియన్ ఫుడ్ ఇష్టపడతారండి? Thank you so much. You ask any person who goes foreign countries, so what they missed is the food అండి. Because Indian food is so various, you know, with spices, with different dishes, and every culture, every particular place has a different dish అండి. మీరు ఎన్ని బర్గర్లు అయినా తినండి ముంబైకి వచ్చిన తర్వాత, బట్ ద టేస్ట్ ఆఫ్ వడా పావ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, రైట్? బికాస్ ఎవ్రీ పర్టికులర్ రీజన్ హ్యాస్ దర్ ఓన్ ఫుడ్. సౌత్ పార్ట్ లోకి వెళ్తే దర్ ఇస్ డిఫరెంట్ ఫుడ్. సో వీఆర్ సో అకస్టమ్డ్, ఎందుకంటే ఆ పర్టికులర్ రీజన్ లో పర్టికులర్ బాడీ ఎలా ఉంటుంది, అక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి, దాన్ని బట్టి మన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద ఫుడ్, ద స్పెసిఫిక్ రీజనల్ ఫుడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ we have a different, అంటే మనం ఇండియాలో కనుక నార్త్ నుంచి సౌత్ కి వెళ్తే, ఈస్ట్ నుంచి వెస్ట్ కి వెళ్తే, దేర్ ఆర్ డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్, డిఫరెంట్ కల్చర్స్. అండ్ ప్రతి ఫెస్టివల్ కి మనకు ఒక ఫుడ్ ఉంటుంది. ఎవ్రీ ఫెస్టివల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫుడ్, ఎందుకంటే ఆ క్లైమేట్ లో తినాల్సిన ఫుడ్ ద్వారా మనం ఇస్తున్నాం. సో ఇండియన్ కల్చర్ వెనకాల దేర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్ అండి. We don't understand the science behind our culture, but we just don't understand it. So delicious cuisines we have throughout the India. And this is most important, exotic architecture. మనం ఎంటైర్ ఇండియన్ కల్చర్ లో కనుక చూస్తుంటే, అది ఎక్కడైనా అవ్వచ్చు, సౌత్ లోకి వెళ్ళి కనుక మనం టెంపుల్స్ ని చూస్తుంటే, ఎవ్రీ టెంపుల్ ఈజ్ సో బ్యూటిఫుల్, యూనో, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అండి. అండ్ అగైన్ దెర్ ఈస్ అ సైన్స్ బిహైండ్ దట్ గోపురం అండ్ బిహైండ్ దట్ ధ్వజస్తంభం కనుక చూస్తుంటే, అంటే దెర్ ఈస్ ఫుల్ ఆఫ్ వైబ్రేషన్స్, ఫుల్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్. సో ఈ సైన్స్ ఆధారంగా ఈ ఆర్కిటెక్చర్ ని బిల్డ్ చేశారండి. అండ్ అక్కడ కనుక మనం వెళ్ళి టైం స్పెండ్ చేస్తే డెఫినెట్లీ వి విల్ హ్యావ్ పాజిటివ్ వైబ్రేషన్స్. ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తారండి స్పిరిచువల్ ప్లేసెస్ లో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్? థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ సచ్ అ వే దట్ ఆ మంత్రాస్, ఆ చాంటింగ్స్, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని కూడా ఆ ఏరియాలో ఉంటూ ఉంటాయి. అండ్ అది ఫిజికల్ గా, మెంటల్ గా, ఇమోషనల్ గా హీలింగ్ చేస్తుంటుంది. అండ్ రైట్ నౌ ద వెస్టర్న్ వరల్డ్ ఈస్ స్టడింగ్ ద పవర్ ఆఫ్ వర్డ్స్
ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నానండి, పవర్ ఆఫ్ మంత్రాస్, పవర్ ఆఫ్ చాంటింగ్స్. సో బికాస్ సమ్హౌ దే అండర్స్టూడ్, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుందండి ఇది మన ఏన్షియంట్ సివిలైజేషన్, యూనో ఒక 5,000 సంవత్సరాల ముందే ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో ఎగ్జాటిక్ ఆర్కిటెక్చర్, మన ఎంటైర్ వరల్డ్ ని బ్యూటిఫుల్ గా చూడాలంటే we have to go to Indian temples, the places, right? So the exotic architecture, and we never forget the struggle that we have done for our freedom, right? So I want everybody to type that person who is behind that freedom that we are enjoying today. Everybody, let's remember, let's be grateful for all the freedom fighters. I want you to type in the chat box the one freedom fighter which is behind the freedom that we are enjoying today. Adi Bhagat Singh avachchu, right? Chandrasekhar Azad, wonderful, great. Netaji, wow. Subhash Chandra Bose, Alluri Sitaramaraju, Mahatma Gandhi, wonderful, amazing. Friends, freedom struggle lo each and every Indian, directly, indirectly, have participated in this freedom struggle. So world lo ekkada chusna manam Indian culture ni ganaka chuste, we have actually come out from the Britishers' hands, and then we started as a child. So 1947 నుంచి ఇప్పుడు కనుక చూస్తే there's so much of progress. I know there are certain problems, I know there is poverty, I know there is corruption, but look at the positive aspects. సో ఆ పాజిటివ్ ఆస్పెక్ట్ ని చూస్తూ ముందుకు ఎలా వెళ్ళాలి, ఇక్కడ సొల్యూషన్ అండి మనకు కావాల్సింది. ఇట్స్ నాట్ ద ప్రాబ్లమ్, బట్ ఇట్ ఈస్ లెట్ us ఫోకస్ ఆన్ ద అవుట్కమ్, లెట్ us ఫోకస్ ఆన్ ద సొల్యూషన్, రైట్? ఒక్కసారి కనుక మనం హిస్టరీలోకి వెళ్ళి మన పాస్ట్, మన కల్చర్ ని చూస్తే మనకు అర్థమవుతుంది there's so many things we need to understand, right? Thank you so much all of you, right? సో ఫ్రీడమ్ స్ట్రగుల్, కొన్ని కోట్ల మంది ఫ్రీడమ్ స్ట్రగల్ లో పార్టిసిపేట్ చేశారు, అండ్ దాట్స్ వై వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్. ఓకే, సో లెట్స్ జస్ట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లెట్స్ బీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ who have given their life. Thank you so much. We are so grateful for living in this country. We are living in this independent nation. It's just because of your efforts. Thank you so much. Let's remember them. Thank you so much, Henry. Let's open your eyes. Okay. So friends, thank you so much. So A to F, what is the next word now? I'm asking the question. Next word ఏంటండి? G for great scholars. సో ఇక్కడ మేధావులు పుట్టిన భూమి అండి. మేధావులు, ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కూడా మాక్సిమం, ఓకే, బయట వరల్డ్ అంతా ఎక్స్టర్నల్ వరల్డ్ లోకి వెళ్తే మనం ఇంటర్నల్ వరల్డ్ లోకి వెళ్ళాలి. ఓకే, సో బికాస్ ఇంటర్నల్ వరల్డ్ ఇస్ సంథింగ్ విచ్ డిసైడ్స్ ఎక్స్టర్నల్ వరల్డ్. సో అక్కడ వాళ్ళకి తెలుసండి, మటీరియల్ గా మనం ఎప్పుడు ముందుకెళ్ళాలన్నా ఇంకా ఏదో వస్తుంది. బట్ ఇంటర్నల్ గా, స్పిరిచువల్ గా గ్రోత్ అవ్వాలంటే వీ హ్యావ్ టు గో ఇంటర్నల్. సో గ్రేట్ స్కాలర్స్, అది రమణ మహర్షి అవ్వచ్చు, యోగానంద్ అవ్వచ్చు, స్పిరిచువల్ పీపుల్ లైక్ వివేకానంద, అబ్దుల్ కలాం, ఇలాంటి వాళ్ళని కనుక చూస్తే చాలా ఇన్స్పైర్ అవుతామండి. బికాస్ వాళ్ళ లైఫ్ అంతా కూడా వాళ్ళు ఒక కాజ్ గురించి పనిచేశారు. ఈ వరల్డ్ కి ఎలా ఈ నాలెడ్జ్ ని ఇవ్వాలి, రైట్? ఎంతమంది రమణ మహర్షి గురించి చదివారండి? రమణ మహర్షి, రైట్? ఓన్లీ వన్ క్వశ్చన్, హూ am I? And that will open all the doors of enlightenment. నాలెడ్జ్ గురించి అన్ని డోర్స్ ఓపెన్ చేస్తాయి, రైట్? సో స్వామి వివేకానంద అవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ఇండియా, ఫస్ట్ యూ హ్యావ్ టు గో త్రూ ద స్వామి వివేకానందస్ లిటరేచర్. అక్కడ ఏ నెగటివిటీ అనేది ఉండదండి, ఓన్లీ పాజిటివిటీ అబౌట్ ఇండియా అండ్ ఇండియన్ కల్చర్, రైట్? సో గ్రేట్ స్కాలర్స్ ని మనం చూస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది వాళ్ళ లైఫ్ అంతా కూడా దే హ్యావ్ డివోటెడ్ ఫర్ ఇండియా, రైట్? సో ఇండియా ఈస్ ద బర్త్ ప్లేస్ ఫర్ గ్రేట్ స్కాలర్స్, రైట్? దీంతో పాటు హెచ్ ఫర్ హిమాలయన్ మెజెస్టీ. మనం ఎంటైర్ వరల్డ్ ని కనుక చూసినట్టయితే ఆ ఎంటైర్ వరల్డ్ కి ఒక క్రౌన్ లాగా ఉంటుంది మన హిమాలయన్స్, ఒక నెక్లెస్ లాగా ఉంటుంది హిమాలయన్స్. సో హిమాలయాస్, ఇట్స్ నాట్ జస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ, అంటే ఈ క్లైమేట్, ఇండియన్ క్లైమేట్ ఇలా ఉండడానికి రీజన్ ఏంటంటే అవర్ హిమాలయస్. సో హిమాలయన్ మెజెస్టీ ఇస్ అ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. ఇంత బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా, రైట్? సో హిమాలయన్ మెజెస్టీ అండ్ ఐ ఫర్ ఇన్క్రెడిబుల్ బయోడైవర్సిటీ. సో ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడ లేని బయోడైవర్సిటీ వీ హ్యావ్ ఇన్ ఇండియా, రైట్? అండ్ డ్యూ టు since last 100 years there's so much of industrial revolution, so much of civilization which is happening. అందువల్ల మనం ఎక్కువగా we are cutting them, but other than that India has got incredible biodiversity. If you see Bengal tigers, the most of the Bengal tigers, 75% of the tigers are in India, are only from India.
right? Asiatic lions, Asiatic elephants kanaka chuste. So there's so much of biodiversity in India and we have to preserve that. Yes or yes, my dear friends, we have to preserve the biodiversity, right? మనకి ఏదైతే పాసిబుల్ అవుతుందో జస్ట్ కన్జంప్షన్, యూనో, అది ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, దాని కనుక మనం కన్జర్వేషన్ చేయగలిగితే we will be able to save the biodiversity, of Indian region, right? బయోడైవర్సిటీతో పాటు ఇఫ్ యు సీ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇండియాని జివెల్ ఆఫ్ ద క్రౌన్ అనేవాళ్ళు. ఎందుకంటే బ్రిటిష్ ఎంపైర్ లో ద మోస్ట్ వెల్దీ కంట్రీ ఏదైనా ఉందంటే ఇట్ వాజ్ ఓన్లీ ఇండియా, ద మోస్ట్ వెల్దియెస్ట్. అండ్ ఇక్కడ ఉన్న డైమండ్స్, ఇక్కడ ఉన్న యొక్క ఇక్కడ ఉన్న నాలెడ్జ్, అది నాలెడ్జ్ పరంగా అవ్వచ్చు లేదంటే వెల్త్ పరంగా అవ్వచ్చు. సో వాళ్ళు ఇండియాని ఏమనేవారంటే జ్యువెల్ ఇన్ ద క్రౌన్. అంటే ఒక క్రౌన్ లో ఒక వజ్రం ఎలా ఉంటుందో, జ్యువెల్ ఎలా ఉంటుందో, అదే విధంగా ద ఎంటైర్ బ్రిటిష్ ఎంపైర్ లో ఇండియాకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో దే కాల్ జ్యువెల్ ఇన్ ద క్రౌన్. సో యూ కెన్ ఇమాజిన్ అంటే ఇండియా యొక్క కల్చర్ ఎలా ఉండేది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ డోంట్ నో ఈవెన్ ద కల్చర్. సో ఎన్ఎల్పిలో మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుతుంటామండి, మ్యాప్ ఆఫ్ ద వరల్డ్, రైట్? సో మన మైండ్ లో ఒక మ్యాప్ ఉందండి. ఇండియా గురించి ఎలాంటి మ్యాప్ క్రియేట్ చేసామంటే ఇండియా ఇస్ పువర్, ఇండియా ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇండియా ఇస్ ఫుల్ ఆఫ్ పవర్టీ, ఇండియా ఇస్ ఫుల్ ఆఫ్ కరప్షన్ అనే ఒక మ్యాప్ ని క్రియేట్ చేసాం. బట్ యాక్చువల్లీ రియాలిటీ వాజ్ సంథింగ్ ఎల్స్ వే బ్యాక్ 300 years back, 200 years back. So can we bring it back again? Yes, it is possible. సో ఫస్ట్ మన రూట్స్ ని మనం అర్థం చేసుకోం. మన రూట్స్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన సివిలైజేషన్ ఎలా స్టార్ట్ అయింది, రైట్? ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. అండ్ యూ డోంట్ ఈవెన్ నో, మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, మన గ్రాండ్ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్, ఈవెన్ ఇన్ఫాక్ట్ దే యూస్ టు బి వెరీ హ్యాపీ. మనకంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళండి. దే డిడ్ నాట్ హ్యాడ్ ఆల్ దిస్ ఇంటర్నెట్, ఆల్ దిస్ గ్యాడ్జెట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ లేకున్న ముందు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవారు. ఎస్ ఆర్ ఎస్, ఎంతమంది బిలీవ్ చేస్తున్నారండి? థ్యాంక్ యూ సో మచ్. బట్ సమ్హౌ మనం ఈ టెక్నాలజీ వరల్డ్ లో మన ఓన్ కల్చర్ ని మర్చిపోతూ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఇన్ టు మోర్ ప్రాబ్లమ్స్, మోర్ డిజాస్టర్స్. So let's go back to the roots. Let's go back and understand our roots, ancient civilization, right? So jewel in the crown, K for knowledge hub. So there's so much of knowledge, okay? Spiritual knowledge avvachu, literature avvachu, adi Bhagavad Gita nunchi, Vedas nunchi, Upanishad nunchi andi. There's so much of knowledge. So India is always a powerhouse of the knowledge hub. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు కూడా మనం ఇస్రో గనక నాసా గనక చూసినట్టయితే, లేదంటే అమెరికాలో ఉన్న యుఎస్ లో ఉన్న డాక్టర్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారండి? ఇండియా. ఫ్రమ్ ఇండియా, రైట్? సో నాసాలో 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇండియన్స్, సైంటిస్ట్ ఆర్ ఇండియన్స్. ఐఐటిఎన్స్, ఐఐఎంస్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఐఐటీస్ నుంచి, ఐఎం నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? దే జస్ట్ ఫ్లయింగ్ బ్యాక్ బికాస్ దే నో ఒక జాపాన్ మషిన్ ని ప్రొడ్యూస్ చేస్తే, ఒక చైనా ఎలక్ట్రానిక్స్ ప్రొడ్యూస్ చేస్తే, ఇండియా మాత్రం మైండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్? ఇండియా ప్రొడ్యూసెస్ ద మైండ్స్, రైట్? సో ఐఐటీస్, ఐఎమ్స్ ఇప్పుడు కూడా నాలెడ్జ్ హబ్ లాగా మారుతున్నాయి. అండ్ లిటరేచర్, డోంట్ ఫర్గెట్ ద లిటరేచర్ దట్ వి హ్యావ్. సో అది ఏ కల్చర్ అయినా అవ్వచ్చు, ఏ భాష అయినా సరే అవ్వచ్చు, అది తెలుగు అవ్వచ్చు, లేదంటే కన్నడ, మలయాళం, ఎనీ లాంగ్వేజ్. ఇఫ్ యు సీ లిటరేచర్ ఇస్ సో రిచ్. సో ఇక్కడ రిచ్ లిటరేచర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బికాస్ ఇండియన్స్ ఆర్ గ్రేట్ స్కాలర్స్. వాళ్ళు ఎప్పుడు అది ఆస్ట్రోనామీ అవ్వచ్చు, లేదంటే వేదాస్, ఉపనిషత్స్, సో మచ్ ఆఫ్ లిటరేచర్ ఇన్ ఇండియా. And if you go from north to south, you will see lot of languages. And India lo unna prati okkariki we are actually familiar with at least 2 or 3 languages. At least 2 or 3 languages. Hyderabad lo unte, it is very common. Hindi maatladutuntaru, English maatladutuntaru, Telugu maatladutuntaru. So we are so lucky that there's so many culture, there's so many languages, and every language has its own beauty, okay? Whether it is Marathi, whether it is Kannada, whether it is Telugu, ప్రతి లాంగ్వేజ్ లో ఒక బ్యూటీ ఉంటుందండి. ఆ బ్యూటీని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. సో మల్టీ లింగ్విజువల్ అండ్ ద న్యూక్లియర్ పవర్. ఇండియా ఈస్ బికమింగ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీ బై యూజింగ్ న్యూక్లియర్ పవర్. సో న్యూక్లియర్ పవర్ ద్వారా మనం ఈరోజు వరల్డ్ లో ఉన్న ఎనర్జీని, ఆల్మోస్ట్ 70% ఎనర్జీని మనం క్రియేట్ చేయబోతున్నాం. సో ఈ న్యూక్లియర్ పవర్ ని యూజ్ చేసుకుంటూ ఫ్యూచర్ లో అది మన ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, లేదంటే ఫ్యూయల్స్ అవ్వచ్చు, చాలా తక్కువగా యూజ్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు గో ఇన్ టు న్యూక్లియర్ పవర్స్. దేర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ హ్యాపెనింగ్ ఫర్ ద న్యూక్లియర్ పవర్. సో ఇండియా ఈస్ వెరీ హ్యాపెనింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, G20 తర్వాత ఇంకా ఫ్యూచర్ లో కనుక చూసినట్టయితే ఇండియన్స్ ఇప్పుడు కనుక అలర్ట్ గా ఉండకుంటే
ఇండియన్ లో ఉన్న యూత్ కనుక అలర్ట్ గా ఉండకుంటే వి విల్ మిస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎంతమంది బిలీవ్ చేస్తున్నారండి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయని ఇండియాకి? థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్. బికాస్ సీ నౌ పీపుల్ ఆర్ లుకింగ్ అప్ టు ఇండియా. అది ఏదైనా సరే అవ్వచ్చు, రైట్? ఇండియా మోస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియానేనండి. అది యూరోప్ అవ్వచ్చు, ఇంకా ఎవరికైనా అవ్వచ్చు. వాళ్ళకు మ్యాన్ పవర్ కావాలి అంటే దే లుక్ అప్ టు ఇండియా, రైట్? సో ప్లీజ్ డూ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ మోస్ట్ హ్యాపెనింగ్ కంట్రీ, రైట్? సో దేర్ ఈస్ అవుటర్ స్పేస్ అచీవ్మెంట్స్. సో ఈ మధ్య మనం ఒక అచీవ్మెంట్ చేసామండి అవుటర్ స్పేస్ లో. ఎనీబడి టైప్ ఇన్ ద చాట్ బాక్స్, రైట్? సో అవుటర్ స్పేస్ అచీవ్మెంట్ గురించి ఇన్ఫాక్ట్ చంద్రయాన్ 1 ఒక గ్రావిటీ అనే మూవీ బడ్జెట్ తో కనుక కంపేరింగ్ చేస్తే సో చంద్రయాన్ 1 యొక్క బడ్జెట్ అనేది చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ ఇప్పుడు లేటెస్ట్ గా ఆదిపురుష్ బడ్జెట్ తో కంపేర్ చేస్తే చంద్రయాన్ 3 యొక్క బడ్జెట్ చాలా తక్కువ. సో సి అంటే మన ఇస్రో సైంటిస్ట్ దే ఆర్ వర్కింగ్ రియలీ హార్డ్ ఆన్ అవర్ టు హ్యావ్ మోర్ అచీవ్మెంట్స్, రైట్? గ్రేట్. సో ఫ్రెండ్స్ ఇలా చూసుకుంటూ పోతే ప్రతి దాంట్లో ఫిలాసఫీ, దేర్ ఆర్ సో మెనీ ఫిలాసఫర్స్ ఇన్ ఇండియా. అది జైనిజం అవ్వచ్చు, బుద్ధిజం అవ్వచ్చు, హిందూయిజం. సో దర్ లాట్ ఆఫ్ పీపుల్ దే హ్యావ్ కమ్ అప్ విత్ దేర్ ఫిలాసఫీస్ టు అండర్స్టాండ్ ద వరల్డ్ బెటర్. Quality healthcare. How many of you know that there is something called as medical tourism happening in India? Medical tourism. So medical tourism lo people from outside Western countries నుంచి ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తుంటారు. There's so many hospitals in India. They quality health care ని ప్రొవైడ్ చేస్తున్నారు. We don't know them, but basically గా మనకు తెలియకుండా మనం అది యూజ్ చేసుకోవట్లేదు. But there is so many medical facilities which are happening in India. And religious tolerance. Tell me one country which has like religions like India. Tell me one country. And it is peaceful like India. My dear friends, there's no other country in this world with so many religions. అంటే ఇన్ని రిలీజన్స్ ఉంటే కూడా ఇంత పీస్ఫుల్ గా ఉన్న కంట్రీ ఒకటండి ఇండియా. డోంట్ ఫర్గెట్ దట్. బికాస్ చాలా మంది ఇండియా గురించి నెగటివ్ గా మాట్లాడుతుంటారు, దేర్ సో మెనీ ప్రాబ్లమ్స్, సో మెనీ థింగ్స్ అని. బట్ ఒక డైవర్సిటీ ఉండి కూడా టుగెదర్ గా యూనిటీగా ఉంది మన కంట్రీ ఒకటే అండి. బికాస్ వీఆర్ ఆల్వేస్ టాలరెంట్. There is the only nation which has never attacked on any others. So ఇదంతా మన అందరి డిఎన్ఏలో ఉందండి. ఇదంతా మన బ్లడ్ లో ఉంది. ఇదంతా మన ప్రతి సెల్ లో ఉంది. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. బికాస్ వీఆర్ ఫ్రమ్ దిస్ ఈ వంశంలో మనం పుట్టాం, ఈ భూమిలో మనం పుట్టామంటే మన ప్రతి డిఎన్ఏలో, మన ప్రతి సెల్లో ఉంటుంది. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? సో నెవర్ బిలీవ్ దట్ ఐఎమ్ వీక్, నెవర్ బిలీవ్ దట్ ఐఎమ్ నాట్ ఇనఫ్. వీ హ్యావ్ టాట్ ద వరల్డ్ హౌ టు స్పీక్, వీ హ్యావ్ టాట్ ద వరల్డ్ హౌ టు రీడ్. సో ప్రపంచానికి నేర్పించిందే మనం, రైట్? సో రిలీజియస్ టాలరెన్స్, వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ టాలరెన్స్. స్పిరిచువల్ విజ్డమ్ కి I was attending one of the session, Jack Canfield, Tony Robbins and Brian Tracy, వీళ్ళందరూ కూడా ఇండియాకి వస్తుంటారండి. ఎందుకు వస్తుంటారు? స్పిరిచువల్ విజ్డమ్ గురించి. బికాస్ ఇండియాలో ఉన్న స్పిరిచువల్ విజ్డమ్ ఈస్ మోస్ట్ అమేజింగ్, రైట్? సో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు స్పిరిచువాలిటీ గురించి కనెక్ట్ అవ్వాలి అంటే, స్పిరిచువల్ గా మారాలి అనుకుంటే they have to come to India. సో వాళ్ళు ఒకటి చెప్తుంటారు, ఇండియా ఈజ్ ద హబ్ ఆఫ్ స్పిరిచువల్ విజ్డమ్. సో ఆ స్పిరిచువల్ విజ్డమ్ ని మనం మర్చిపోతున్నాం, రైట్? అండ్ టీ ఫర్ టెక్స్టైల్స్, ద ఎంటైర్ వరల్డ్ కి 90% మనం సప్లై చేసేది. అండ్ మన ఇండియాలో కూడా టెక్స్టైల్స్, ఫ్యాబ్రిక్స్, అండ్ సో మచ్ ఆఫ్ యూనిటీ, బీయింగ్ డైవర్స్ ఇన్ కల్చర్. డైవర్స్ గా ఉన్నప్పటికీ దిస్ యూనిటీ ఈస్ యాక్చువల్లీ బైండింగ్ అస్, మనందరినీ బైండ్ చేస్తుంది. నౌ వైబ్రెంట్ ఫెస్టివల్స్, రైట్? ఎవ్రీ ఫెస్టివల్, ప్రతి ఫెస్టివల్ ని ఎంజాయ్ చేస్తుంటాం. ప్రతి రీజన్ లో చూస్తే, in Mumbai there is Ganapati festival, in Telangana it is Dasara, so Batkamma, Dasara and all the festivals. Prati festival yokka main intention ఏంటంటే, tell me, there's only one intention behind every festival. అది మన ఇండియన్స్ ఫస్ట్ అర్థం చేసుకున్నారు. ఏంటంటే, the ultimate purpose of human life is happiness. The ultimate purpose of human life is happiness. సో హ్యాపీనెస్ గా ఉండడానికి ఏం కావాలి? రీజన్స్ కావాలి. ఆ రీజన్ ఏంటి? ఫెస్టివల్. ఈ ఫెస్టివల్స్ ఒకవైపు అండి, మిగతా అవన్నీ కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెస్టివల్స్. ఒక ఇంట్లో పెళ్లి ఉంటే చూడండి ఎన్ని ఫెస్టివల్స్ ఉంటాయి. పెళ్లికి 10 days ముందే ఫెస్టివల్ స్టార్ట్ అవుతాయి. ఎస్ ఆర్ ఎస్? పెళ్లికి తర్వాత మళ్ళీ ఫెస్టివల్ స్టార్ట్ అవుతాయి. పిల్లాడు పుట్టాడు, ఒక ఫెస్టివల్, రైట్? మై డియర్ ఫ్రెండ్స్, సి, బికాస్ దే నో దాట్ అందరినీ ఒక దగ్గరికి తీసుకురావాలంటే ఫెస్టివల్ ఇస్ అ మీడియం. సో ఫెస్టివల్స్ అనే మీడియం ద్వారా ఇండియన్ కల్చర్ లో సో మెనీ ఫెస్టివల్స్ అండ్ ప్రతి ఫెస్టివల్ లో వి సెలబ్రేట్ విత్ లాట్ ఆఫ్ జాయ్, లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఎందుకు అంటే, బికాస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, టెల్ మీ అందరూ,
The ultimate purpose of human life is to stay happy. Ante andi. That's the ultimate purpose. Very aim purpose ledanడి. Your happiness is the ultimate purpose. And that's why we have so many things. And World Heritage Sites. ప్రపంచంలో ఉన్న most of the heritage sites ఇండియాలో ఉన్నాయండి. Right? That may be monuments in Hampi, అది ఖజురహో అవ్వచ్చు, ఒరిస్సాలో అవ్వచ్చు, హంపీలో అవ్వచ్చు. There are a lot of heritage sites. And ఇండియాలో ఉన్న ఒక ట్రెడిషన్ అండి which is called జినోడోకియల్ ట్రెడిషన్, which means మనం ప్రతి ఒక్క అతిథిని ఆహ్వానిస్తుంటాం, అతిథి దేవోభవ. సో ఇలాంటి కల్చర్ మన ఇండియాలో స్టార్ట్ అయింది, ఇండియా నుంచి స్టార్ట్ అయింది. సో దిస్ కైండ్ ఆఫ్ కల్చర్. యోగా యొక్క క్యాపిటల్ ఏంటండి? ఇట్స్ అవర్ కంట్రీ ఇండియా, రైట్? అండ్ జెడ్ ఫర్ జీల్ ఫర్ ఇన్నోవేషన్. సో ఈరోజు ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గా స్టార్ట్ అయింది. అండ్ ఫ్యూచర్ లో, రానున్న ఫ్యూచర్ లో టెక్నాలజీ పరంగా ఎలా ముందుకెళ్తే మన ఇంపాక్ట్ కూడా అలా ముందుకెళ్ళబోతుంది. సో అది ఏఐ అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు టెక్నాలజీ పరంగా. అండ్ ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకునే ఈ ముందుకు తీసుకెళ్లే రూట్ లో, భారతదేశం ముందుకెళ్లే రూట్ లో ఇంపాక్ట్ విల్ బి ఆల్వేస్ దేర్ యాజ్ అ పార్ట్. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? కరెక్ట్. సో ప్రతి దాన్ని ఇన్నోవేటివ్ గా చూస్తూ, ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తూ, మన కంపల్సరీ చేసే ఇన్నోవేటివ్ ఐడియాస్ మనం అందరము సపోర్ట్ చేద్దామండి. బికాస్ టుగెదర్ వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఐఎమ్ టెలింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, బికాస్ ఇంపాక్ట్ లో జరిగే సెషన్స్, ఇంపాక్ట్ లో జరిగే ఈ పర్టికులర్ ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ సమ్వేర్ వీఆర్ ఫర్గెటింగ్, మనం ఏం కావాలో మర్చిపోతున్నాం, మనకేం కావాలో మర్చిపోతున్నాం. ఇంపాక్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ నాలెడ్జ్ ద్వారా ముందుకెళ్ళాలి. దట్స్ మై ఇంటెన్షన్. ఒక చిన్న వీడియో ఉందండి, just 4 to 5 minutes. Is it okay if I play that video about Indian culture? Yes? Right. So I'm just playing that video. I want all of you to see this and understand whatever I said. Most of them are here. Because by year 2022 we'll destroy China's population 1.4 billion, or uneven social stratification, या हमारा system, political issues, terrorism, poverty, inequality, illiteracy, right? No, नहीं. सारी दुनिया एक परिवार है, वसुधैव कुटुंबकम. ऐसी संस्कृति, सभ्यता वाला हमारा देश, जो हम सबके सीने में धड़कता हुआ हिस्सा है, उसी का तो ये सारा किस्सा है. हम उस देश के वासी हैं जहां अव्यवस्था में भी व्यवस्था है, और हमारा मंगलयान हॉलीवुड मूवी ग्रेविटी से भी सस्ता है. पहले ही प्रयास में मंगल तक पहुंचने वाला पहला देश भारत है, और चंद्रयान 2 के बाद भारत वो पहला देश होगा जो चंद्रमा के दक्षिणी ध्रुव पर कदम रखेगा. एक वो दिन था जब 1963 में हमारे पहले रॉकेट को एक साइकिल पर लाया गया था, और आज इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन इसरो विश्व के सबसे सफल अंतरिक्ष संगठनों में से एक है. वो क्या है ना, अंदाजा सिर्फ ताकत का लगाया जा सकता है, हौसलों का नहीं. और बात जब खेलों की होती है तो हौसले के साथ साथ जुनून और पागलपन भी बेशुमार होता है, क्योंकि कबड्डी के सारे वर्ल्ड कप इंडिया ने जीते हैं. मैरी कॉम विश्व चैंपियनशिप में 6 स्वर्ण पदक जीतने वाली पहली में एक होते हैं, वही है हम. भारत की जुड़वा बहनें ताशी और नुंगशी मलिक, जिन्होंने 23 साल की उम्र में माउंट एवरेस्ट सहित दुनिया के 7 महाद्वीप की सबसे ऊंची पर्वत श्रेणियों को फतेह कर गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में अपना नाम दर्ज किया है. ज्योति अमगे इज द शॉर्टेस्ट वुमेन इन द अर्थ, और दुनिया भर में जितना सोना है उसका 11% सोना तो केवल भारतीय महिलाओं के पास है. पूरी दुनिया में सबसे ज्यादा महिला पायलट्स भारत में है, और भारतीय माँ, हर भारतीय माँ डॉक्टर होती है विदाउट MBBS डिग्री. And we have recognized third gender. Everyone is guaranteed their rights in our country. और कुछ चीजें बेवजह ही अच्छी लगती हैं, जैसे कि इंडियन क्विजीन, जिसमें है परंपराओं का तड़का, विविधताओं का स्वाद, खट्टा मीठा चटपटा, हर जायका है लाजवाब. दुनिया का सबसे बड़ा मसालों का उत्पादक देश भारत, जहां विश्व की 25% दालों का उत्पादन किया जाता है. और यहाँ सबकी एक ही राय है कि दुनिया की सबसे बेहतरीन चीज चाय है. और ये किस्सा नहीं, कहानी है सारी दुनिया को जो सुनानी है. द बिजनेस टाइकून मुकेश धीरू भाई अंबानी, द रिचेस्ट इंडिविजुअल इन एशिया,
and 18th wealthiest person in the world, Lakshmi Nivas Mittal, the king of steel, Ratan Naval Tata, owner of Jaguar, Land Rover and the Tata Group, and CEO of Google, Mastercard, Microsoft, Adobe, PepsiCo and many more. अब जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ। यहाँ सिनेमा मैजिक है, एडिक्शन है, पागलपन है, प्यार है, थेरेपी है। इंडियन फिल्म इंडस्ट्री पूरी दुनिया में सबसे ज्यादा फिल्म प्रोड्यूस करने वाली इंडस्ट्री है। और अब हॉलीवुड की बड़ी बड़ी मीडिया कंपनीज 21st सेंचुरी फॉक्स, वार्नर ब्रदर्स, द वॉल्ट डिज्नी भी बॉलीवुड में इन्वेस्ट कर रही हैं। और बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती हैं, बिकॉज शाहरुख खान इज द रिचेस्ट एक्टर ऑफ दिस प्लेनेट। और पूरे वर्ल्ड में Amazon प्राइम वीडियो इंडिया में सबसे सस्ता है। माइक्रो प्रोसेसर पेंटियम चिप, ऑप्टिक फाइबर और रेडियो वायरलेस कम्युनिकेशन से लेकर द वर्ल्ड स्मॉलेस्ट सैटेलाइट को भारत ने इजाद किया है। स्पिनिंग व्हील, कॉटन कल्टीवेशन, डायमंड एंड जिंक माइनिंग से लेकर फिबोनाची नंबर्स, बाइनरी कोड और रूलर तक उस देश की देन है जहां जाति, धर्म, भाषा, बोली अलग अलग है, फिर भी सबका है सम्मान। पूर्व से लेकर पश्चिम तक सारा एक हिंदुस्तान। दुनिया की सबसे तेज सुपरसोनिक क्रूज मिसाइल ब्रह्मोस और थोरियम बेस्ड न्यूक्लियर पावर वाला देश, जिसने अपने 1 लाख वर्षों के इतिहास में कभी किसी देश पर पहले आक्रमण नहीं किया, वो इतिहास है भारत। दुनिया की सबसे तेजी से बढ़ती हुई अर्थव्यवस्था, जहां विश्व की सबसे बड़ी युवा आबादी रहती है, उन युवाओं की रग रग में दौड़ता सुर्ख लाल रंग है भारत। विश्व का सबसे बड़ा लोकतंत्र, जहां फरिश्ते सिर्फ आसमान में नहीं रहते, जमीने हिंद में उन्हें जवान कहते हैं, जो -53 डिग्री सेल्सियस की ठंड से लेकर 52.4 डिग्री सेल्सियस की गर्मी में भी सीमा पर तैनात होकर देश की रक्षा करते हैं और अपनी मातृभूमि के लिए मुस्कुराते हुए जान भी दे देते हैं। वो जवान, वो सैनिक है भारत। ऐसा देश जहां देश को देश नहीं, माँ, भारत माता समझा जाता है। ऐसे अखंड भारत का नागरिक होने पर हमें गर्व होना चाहिए, और यही वो चीज है जो इस देश को एक महान देश बनाती है। That's why इंडिया इज ग्रेट नेशन। और अगर आप सबका दिल भी इन बातों से जोरों से धड़कने लगा है, तो इसे अपने साथियों से जरूर शेयर करें। वंदे मातरम। What a fantastic video, right, friends? So let's say all of us Vande Mataram. Vande Mataram. Thank you so much. So India was Sone ki Chidiya, and now we will make it again Sone ki Chidiya, right? Thank you so much for giving this opportunity to Impact Foundation Compasar and all the mentors, EDs, and thank you so much, Andy, for having me here. Thank you so much. Thank you, sir. Thank you very much, sir. Adbhutvaina session, sir. जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ। ఇక్కడే పుట్టాను, ఇక్కడే పోతాను, ఇంకెక్కడికి వెళ్ళగలను। ఈ మాతృభూమి, ఈ వేద భూమిని విడిచి నేను ఇంకెక్కడికి వెళ్ళగలను అన్న ఒక్క లైన్ చూసారు సార్ ఆ సాంగ్ లో, అది టచ్ చేసేసింది సార్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని। భారతదేశం తాలూకా వారసత్వం, భారతదేశ సంస్కృతి సాంప్రదాయం తాలూకా గొప్పదనాన్ని A to Z రూపంలో అద్భుతంగా వివరించారు। మనకున్న ఘనత, మనకి వెనకున్న ఘనత ఎటువంటిదో ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి మరోసారి మననం చేశారు, మరోసారి తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు। నరనరాన మన దేశం ఇది అంటూ జీర్ణించుకునే స్థాయిలో చేశారు। సింపుల్ గా చెప్పాలంటే రోమాలు నెక్క పొడుచుకునే విధంగా మీరు అద్భుతంగా భారతదేశం గురించి మేరా భారత్ మహాన్ అని చెప్పారు సార్। మేము చాలా ధన్యజీవులు। మీ రుణాన్ని మీకు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా మాత్రమే తీర్చుకోగలం। థ్యాంక్ యూ వెరీ మచ్ సార్। Thank you. గిరిప్రసాద్ సార్, స్విచ్ టు గిరిప్రసాద్ సార్। గిరిప్రసాద్ సార్ ఉన్నారు సార్? సార్ చిరంజీవి గారు మీరే స్టార్ట్ చేయండి సార్. ఓకే సార్। సో ఇప్పుడు మరో అద్భుతమైన స్పీకర్ రాబోతున్నారండి మన ముందుకి। ఇప్పుడు మేరా భారత్ మహాన్ శీర్షికలో భాగంగా సాయిబాబు గారు MBA మార్కెటింగ్ చేశారు ఆయన, అలాగే సర్టిఫైడ్ ట్రైనర్ కూడా ఇంపాక్ట్ నుంచి, అలాగే ఎన్నో సెషన్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో, గవర్నమెంట్ కాలేజీలో ఇచ్చారు। వేల కొద్ది విద్యార్థులకు తన విజ్ఞానాన్ని అందించి వారి జీవితాల్లో మార్పు కోసం ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యారు।
సన్ ఫార్మాలో గత 4 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇంకా లుపిన్ ఫార్మాలో కూడా 11 years వర్క్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ లుపిన్ ఫార్మాలో చేస్తున్నారు, సన్ ఫార్మాలో 4 years చేశారు. ఈ అద్భుతమైనటువంటి మేరా భారత్ మహాన్ శీర్షికలో తన అద్భుతమైనటువంటి భారతదేశానికి సంబంధించిన భావనను మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, డిజిటల్ డయాస్ యువర్స్, ప్లీజ్. Thank you, Chiranjeevi sir. I'm very happy to see you all again in this designer track. ముందుగా సమయభావం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటిది. సో నేను ఎక్కువ టైం తీసుకోనండి. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పినటువంటి మా గురువులకి, నిస్వార్థమైనటువంటి ఆశయంతో ఒక గొప్ప కార్యాన్ని, దైవ కార్యాన్ని తలపెట్టినట్టు మన అందరి జీవితాల్లో వెలుగును నింపి, ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపబూనినటువంటి ది గ్రేట్ లెజెండరీ పర్సన్ మన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే అన్యదా మాందుండి మా యొక్క భుజాన్ని తడుతూ మాలో ఉన్నటువంటి టాలెంట్ ని బయటకు తీస్తున్నటువంటి మా కరీంనగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట్రావు అప్పన్న గారికి, అలాగే మా గురువులైనటువంటి పిన్నం రవి గారికి, అలాగే అనిత మేడం, గీతా మేడం అండ్ బోండ్ల రాజేందర్ గారు, రవీంద్ర ధీర, ఏఎన్ఆర్ గారు, ఇలా ప్రతి ఒక్క స్పీకర్ కి కూడా నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలండి. మేరా భారత్ మహాన్ అనేటువంటి ఒక గొప్ప టాపిక్ తో ఆ మేరా భారత్ మహాన్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అది ఎన్ని నిమిషాలు కాదు, ఎన్ని రోజులు చెప్పినా మనం మాట్లాడుకోవడానికి కూడా అది తక్కువేనని చెప్పవచ్చు. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా, పవిత్ర గంగా అంటూ దేశం, భారతదేశం అనేటువంటిది, ఆ భారతదేశం యొక్క గొప్పతనాన్ని అలనాడు ఎంతో మంది కవులు, కళాకారులు మనకు సంస్కృతి అభివృద్ధి, టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి టైంలోనే మన యొక్క భారతదేశ కీర్తిని దశ దిశల ఆ సేతు హిమాచలం నుండి మొదలుకొని కాశ్మీర కన్యాకుమారి వరకు మన భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ఎగిరేసిన వాళ్ళు, ఎగరవేసినటువంటి రంగాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి రంగాలలో ఈ వైద్య రంగం అనేటువంటిది కూడా ఒకటి. ముందుగా ఈ వైద్య రంగం గురించి చెప్పబోయే ముందు ఈ మేరా భారత్ మహాన్ అనే టాపిక్ ని నాకు ద్వారా మీ అందరి ముందు నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి మన గిరిప్రసాద్ గారికి, అలాగే టెక్నికల్ ఇన్ఛార్జ్ రామచంద్రుడు గారికి, కోఆర్డినేటర్స్ అయినటువంటి మన చిరంజీవి సార్ గారికి, నైనిక గారికి, అలాగే సుధాకర్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలండి. మేరా భారత్ మహాన్ అనేటువంటి ఈ యొక్క ఔన్నత్యాన్ని చాటినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. దాంట్లో వైద్యం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి రంగం అండి. వైద్యానికి, వైద్యాభ్యాసానికి ముఖ్యంగా 4 భుజాలు, 4 స్తంభాలు అనేటువంటివి ఉంటాయని, ఆ 4 స్తంభాలలో ఒకటి రోగి అనేటువంటి వాడు, రెండో వ్యక్తి వైద్యుడు అనేటువంటి వాడు, మూడో వ్యక్తి నర్స్ అనేటువంటి వారు, 4వ వ్యక్తి మందులు అనేటువంటి ఈ యొక్క విషయాన్ని క్రీస్తు పూర్వం 700 సంవత్సరం నుండి 900 సంవత్సరం మధ్యలోనే టెక్నాలజీ అనేటువంటిది అభివృద్ధి చెందినటువంటి టైంలోనే వైద్య శాస్త్రాన్ని మేరా భారత్ మహాన్ అని ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి గొప్ప వైద్యుడు, ద ఫాదర్ ఆఫ్ మెడిసిన్, చరక మహర్షి అండి. ఆయన రాసినటువంటి చరక సంహితం ఏదైతే ఉందో, ఇప్పటికీ కూడా ఇంత అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా పిలువబడుతున్న భారతదేశం నుంచి ఉన్నటువంటి ఆ మెలకువలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటికి వరకు కూడా వాటిని ఇంకా అనలైజేషన్ అంటే వాటిని సంక్షిప్తంగా విశదీకరించలేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకు నేను సగర్వంగా చెప్తాను మేరా భారత్ మహాన్ అని. చరక సంహితం లోపల ఆయన 8 అధ్యాయాలను 8 భాగాలుగా దాన్ని విభజించి 120 అధ్యాయాలుగా చేశారండి. దాంట్లో మొదటగా సూత్రం అని ఒకటి, సూత్రాన్ అని చెప్పేసి దాన్ని ఒక 30 అధ్యాయాలుగా, తర్వాత నిదాన అంటే రోగ విజ్ఞాన శాస్త్రాన్ని 8 అధ్యాయాలుగా, అలాగే విమాన నిర్దిష్ట ప్రమాణాలను, అలాగే శరీర అనాటమీ, మనం అనాటమీ అనేటువంటి సబ్జెక్ట్ ని వైద్య రంగం మోడర్న్ గా అభివృద్ధి చెందిన తర్వాత దాన్ని అనాటమీ అని చెప్తున్నామండి. ఈ అనాటమీని ఆయన క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే ఆ యొక్క అనాటమీ గురించి తెలియజేయడము, అలాగే ఇంద్రియ అండ్ చికిత్స, కల్ప అండ్ లాస్ట్ సిద్ధి అని చెప్పేసి ఇలా 8 భాగాలుగా 120 అధ్యాయాలను ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో వైద్య విశేషాలను ఆయన ఆ సంవత్సరం లోపలనే మన ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చండి. ఇక సుశ్రుతుడు గుండకాయ అయితే ఆయుర్వేదానికి చరకుడు అనేటువంటి వాడు ఆయన వెన్నెముక లాంటి వాడు అని చెప్పవచ్చండి. ముఖ్యంగా
మనం చాలా వరకు వైద్యో నారాయణే హరి అని చెప్తామండి. వైద్యుడు అనేటువంటి వాడు ఎంత గొప్పవాడంటే ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ బ్లెస్డ్ విత్ ది మ్యాజికల్ పవర్ టు ట్రీట్ ది లైఫ్, టు బ్రింగ్ ది హెల్త్ ఇన్ టు అవర్ లైఫ్ అండ్ టు బి దేర్ విత్ అస్ when we have lost all the hopes. మనము మన యొక్క ప్రాణాలు అనేటువంటివి కనిపించినటువంటి దైవం ఆ భగవంతుడైతే కనిపించేటువంటి ముందున్నటువంటి దైవం వైద్యుడు అని చెప్పవచ్చండి. మన ప్రాణాలు అనేటువంటివి గాలిలో దీపంలాగా ఇక అంతిమ అంతిమ సమయానికి వచ్చింది అంటే ఇంకా నేను బ్రతకలేను అనేటువంటి ఆ తరుణానికి వచ్చినటువంటి టైంలో కూడా మనకు ఎంతో ధైర్యాన్ని నింపి, వైద్యులు కూడా మనలాంటి సాధారణ వ్యక్తులే కదండి, అయినప్పటికీ ఆ ఒక గొప్ప వైద్య శాస్త్రాన్ని వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఎంతో అభ్యాసనం చేసి మనకు ధైర్యాన్ని నింపుతూ మళ్ళీ మన యొక్క జీవన జ్యోతిని వెలిగించడానికి వారి యొక్క ప్రయత్నాన్ని, వారి యొక్క కష్టాలన్నింటినీ ఆహర్నిశలు మనకు అందజేయడం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి విషయం అండి. ముఖ్యంగా ఈ రోజు మేరా భారత్ మహాన్ అని చెప్పడానికి బోధి ధర్ముడు ఒక్కడు చాలండి. మన యొక్క పరాయి దేశమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశమైనటువంటి చైనా కూడా ఈ రోజు మన యొక్క ది గ్రేట్ లెజెండరీ పర్సన్ అయినటువంటి బోధి ధర్ముని ఒక దేవుడిలాగా పూజించడం అంటే అంతకన్నా గొప్ప విషయం ఏమైనా ఉందా? ప్రపంచ దేశాలు మన యొక్క తార్కాన్ని, మన యొక్క విశ్లేషణను బేస్ గా చేసుకొని ఎన్నో విషయాలను, ఎన్నో మందులని, ఎన్నో రకాలైనటువంటి ఆర్టికల్స్ ని తయారు చేయడం అనేటువంటిది రియల్ గా మన భారతదేశం యొక్క గొప్ప అని చెప్పవచ్చండి. ముఖ్యంగా కోవిడ్-19 టైంలో కూడా మన యొక్క వైద్యుల యొక్క సేవ అనేటువంటిది మనం మర్చిపోరాందని చెప్పవచ్చు. వారు ఎన్నో రకాల కోవిడ్ టైం లోపల ఒక వ్యక్తికి కోవిడ్ సోకింది అని చెప్తే ఆ వ్యక్తిని ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా టచ్ చేయలేనటువంటి పరిస్థితి. కానీ కనిపించినటువంటి దైవము కనిపించే దైవంలోకి వచ్చి ఆ వైద్యుడి రూపం లోపల మనకు సేవలను అందించాడండి. వీఆర్ గ్రేట్ఫుల్ టు ద డాక్టర్స్ హూ హ్యాస్ సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్ అండ్ హూ హ్యాస్ పుట్ దేర్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ అవర్ హెల్త్ ఇన్ టు ద కాన్షియస్ స్టేట్. అండ్ ఈవెన్ దో ప్రపంచ దేశాలు ఎన్నో కూడా ఈ కోవిడ్ సమయం లోపల ఎన్నో దేశాలు మోర్టాలిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉందండి. అంటే చనిపోయినటువంటి రేషియో ఇంత 130 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం లోపల అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పినప్పటికీ కూడా నా దేశం భారతదేశం లోపల మోర్టాలిటీ రేట్ అనేటువంటిది చాలా తక్కువ అని చెప్పవచ్చు. ప్రపంచానికే వ్యాక్సిన్ ని, కరోనా వ్యాక్సిన్ అందించినటువంటి దేశం అండి నా భారతదేశం. అటువంటి నా భారతదేశం అనేటువంటిది మేరా భారత్ మహాన్ అని చెప్పవచ్చండి. భారతదేశం అనేటువంటిది ప్రపంచ ఫార్మసీ అని కూడా పిలుస్తారండి. కోవిడ్ మహమ్మారి టైం లోపల ఇది నిజమని రుజువు చేసింది మన భారతదేశం. ముఖ్యంగా ప్రపంచంలో ఇప్పుడు నరేందర్ సార్ గారు చెప్పినట్టు 30-40% మంది వైద్యులు అభివృద్ధి చెందిన దేశం లోపల ఉన్నారు. గొప్ప వైద్యులు ఎవరైనా ఉన్నారంటే అది మన భారతీయ వైద్యులనే చెప్పవచ్చు. ఈవెన్ దో అక్కడ అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నటువంటి ఎంతో మంది వైద్యులు కూడా ఇక్కడికి వచ్చి ఫెలోషిప్స్ చేయడం అనేటువంటిది మనం సగర్వంగా చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ ఉన్నటువంటి వైద్య నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడానికి, ఆ నాలెడ్జ్ ని పంచుకోవడానికి అక్కడ నుంచి ఎంతో మంది వచ్చి ఇక్కడ ఫెలోషిప్స్ చేయడం జరుగుతుంది కదా. మరియు ఇకపోతే మన ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ ప్రకారము మన 2012 ఆర్థిక సంవత్సరం నుండి 2019 ఆర్థిక సంవత్సరం వరకు కూడా భారతదేశం అనేటువంటిది మన ఔషధ ఎగుమతులలో $10 బిలియన్ నుంచి $19 బిలియన్ వరకు ఎగుమతులను సాధించింది అని అంటే ఇట్స్ వాట్ ఫెంటాస్టికల్ అచీవ్మెంట్ అని మనం చెప్పవచ్చు అండి. ఆల్మోస్ట్ 200% ఆఫ్ ది అచీవ్మెంట్ గ్రోత్ విచ్ హావ్ షోన్ బై ది భారత్ టు ది ఆల్ ది కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అండ్ మరియు ప్రపంచం లోపల ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులలో కూడా భారతదేశం పర్సంటేజ్ అంటే వాల్యూమెట్రిక్ పర్సంటేజ్ వచ్చేసి 10% అండి. అండ్ విలువల ప్రకారం చూసినట్లయితే ఇట్స్ 1.5% వాటాన్ని కలిగి ఉండడం అనేటువంటిది కూడా మనం ఒక గొప్ప విషయంగా వర్ణించవచ్చండి. ప్రపంచంలోని అతిపెద్ద జనరిక్ ఔషధాలను అందించడంలో కూడా 18% వాటాను కలిగి ఉన్నటువంటి దేశం మన భారతదేశం అండి. ఈ రోజు ఎన్నో కంట్రీస్, ఎన్నో ప్రపంచాలలో సాధారణంగా ఒక డ్రగ్ అనేటువంటిది మనం ఇక్కడ తీసుకున్నటువంటి చాలా చిన్నదైనటువంటి పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకున్నా గానీ అది మనకి ఇక్కడ ఒక 50 రూపాయలకి 40 రూపాయలకి ఒక షీట్ దొరుకుతుందండి.
అదే పారాసిటమాల్ టాబ్లెట్ మనం అవుట్ ఆఫ్ ది కంట్రీ అదర్ కంట్రీస్ లో కొనాలి అని అంటే ఇట్స్ కాస్టింగ్ అరౌండ్ 400 to 500 రూపీస్. అటువంటి చౌకైనటువంటి వైద్యాన్ని మన అందరికీ అందిస్తుందండి మన భారతదేశం. కానీ చాలా మంది చెప్తుంటారు భారతదేశంలో ఇంకా అభివృద్ధి జరగాల్సింది ఉంది అని అనేవంటి చెప్తారు. వైద్య శాస్త్రం కూడా అభివృద్ధి చెందాల్సి ఉందని చెప్తారు. అక్షరాల సత్యం. కానీ అభివృద్ధి చెందిన దేశాలకే మనం ఎన్నో విలువైనటువంటి ఔషధాలనే కానివ్వండి, ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నటువంటి వైద్యులను మనం అందిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవచ్చండి. అండ్ మోరోవర్ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాక్సిన్ రంగంలో కూడా 50% డిమాండ్ కలిగి ఉన్నటువంటి దేశం మన భారతదేశం అండి. ఇంకా ఎన్నో రకాలైనటువంటి విజయాలను సాధించిందండి. వైద్య రంగమనే కాకుండా ఎన్నో రంగాలను మన భారతదేశం ఎంతో గొప్పనైనటువంటి విజయాలను సాధించింది. సాంకేతిక పరంగానే కానివ్వండి, సాంస్కృతిక పరంగానే కానివ్వండి, అన్ని విషయాలలో ఇందు గలదందు లేదని సందేహము వలదంటూ అన్ని విషయాలలో కూడా భారతదేశం అనేటువంటిది ప్రపంచ దేశాలు గర్వించదగ్గ విషయాలను మనం గుర్తించవచ్చు. G20 సమ్మిట్ చూశారు కదండి. G20 సమ్మిట్ ని నిర్వహించే ముందు అన్ని దేశాలు తార్కికంలో పడ్డాయటండి, ఈ సమ్మిట్ మన దేశం నిర్వహించగలుగుతుందా అని. కానీ ఎంతో అద్భుతంగా వాళ్ళందరినీ మెస్మరైజ్ చేసే విధంగా ఈ G20 సమ్మిట్ ని నిర్వహించినటువంటి దేశం మన భారతదేశం. మన కల్చర్ ని ప్రపంచ దేశాలకి క్రోడీకరింపజేసి చూపించినటువంటి దేశం మన భారతదేశం అండి. అటువంటి భారతదేశంలో పుట్టడం మనం యొక్క గర్వకారణం. దేశం నాకేమిచ్చింది అని అనుకోకుండా అఖండ ఖ్యాతి కన్నటువంటి దేశంలో పుట్టినటువంటి నేను దేశానికి ఏం చేశానని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించాల్సింది తరుణం ఇది ఉందండి. ముఖ్యంగా యూత్ అండి. యూత్ రాబోయేటువంటి 2050 సంవత్సరానికి మన భారతదేశం అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి యూత్ ఎంపవర్మెంట్ కలిగినటువంటి దేశంగా కాబోతుంది. కాబట్టి ఈ యూత్ అనేటువంటిది ఉన్న అవకాశాలను అన్నింటినీ కూడా చాలా చక్కగా యూజ్ చేసుకుంటూ మన దేశం యొక్క కీర్తిని, అఖండ కీర్తిని అన్ని దేశాలలో ఎగిరేయగలగాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్ కి మరియు గిరిప్రసాద్ గారికి, అందరికీ, రామచంద్రుడు గారికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా వైద్య రంగంలో, ఫార్మా రంగంలో ఏ విధంగా అద్భుతమైన విజయాలను భారతదేశం సొంతం చేసుకుందన్న విషయాన్ని చాలా అద్భుతంగా వివరించారు. నా దేశం ఆ భగవద్గీత, నా దేశం అగ్ని పునీత అన్నటువంటి ఆ గేయంతో ప్రారంభించి అద్భుతమైనటువంటి ప్రస్థానంతో మీ ప్రసంగం సాగింది సార్. మెడిసిన్, ఫాల్ట్ ఆఫ్ మెడిసిన్ ఎలా అయ్యింది, ఎనాటమీ ఎలా ఉంది అంటే, చరక సంహితలో మొత్తం 8 పార్ట్లో 120 అధ్యాయాలు ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా చరకుడు మొత్తం ఎనాటమీ మొట్టమొదటిసారి ప్రపంచానికి కూడా చూపించిన వ్యక్తి ఆయన అని చెప్పారు. అలాగే సుశ్రుతుడు కూడా ఆయుర్వేదానికే వెన్నుముక అని చెప్పారు. అలాగే డాక్టర్ అన్న వ్యక్తి ఒక మెజిషియన్. డాక్టర్ నమ్మగలిగినప్పుడు ఖచ్చితంగా మహత్యాలు జరుగుతాయండి. డాక్టర్ నమ్మనంతగా ఏమి జరగదు. అయితే ఆయుర్వేదం భారతదేశంలో పుట్టిన పురాతన వైద్యం తాలూకా గొప్పతనాన్ని అద్భుతంగా చెప్పారు సార్. ప్రస్తుతం ఫార్మా రంగానికి సంబంధించి, వ్యాక్సిన్ రంగానికి సంబంధించి భారతదేశం ప్రపంచంలో ఎన్ని స్థానాన్ని కలిగి ఉంది, ఎంత శాతం వాటా కలిగి ఉందన్న విషయాన్ని కూడా చెప్పి ఫార్మా వైద్య రంగంలో భారతదేశం తాలూకా ప్రగతిని అద్భుతంగా వివరించారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్విచ్ అంటూ గిరిప్రసాద్ సార్. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సాయిబాబు గారు. ఎస్ అండి, ఈ రోజు మరి మనం చూసాం ఇద్దరు అద్భుతమైన స్పీకర్స్ ని. దీని గురించి కన్క్లూడ్ చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ సుధాకర్ గారు, ఐ రిక్వెస్ట్ యూ టు కన్క్లూడ్ వర్డ్స్. ఆఫ్టర్వర్డ్స్ వీ కెన్ టేక్ ద క్వశ్చన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ రోజు మేరా భారత్ మహాన్ లో మనకి ఇద్దరు అద్భుతమైన స్పీకర్స్ వచ్చారండి. ఒకరు NLP ప్రాక్టీషనర్ నరేంద్ర గారు, చక్కగా A to Z నుంచి మన ఈ భారతదేశ గొప్పతనం అన్ని, అంటే A to Z నుంచి మన యాన్షియన్ సివిలైజేషన్ నుంచి మన జీల్ ఫర్ ఇన్నోవేషన్ వరకు ప్రతిదీ, మన కల్చర్ లో కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఆర్కిటెక్చర్ లో కానీ, మన అన్ని చాలా ఫిలాసఫర్స్ కానీ, మన హెల్త్ విషయంలో కానీ చాలా చక్కగా వివరించారు. అలాగే మంచి వీడియోతో ఓవరాల్ గా మన గొప్పదనం, భారతదేశానికి గొప్పదనానికి మనకి 4 minutes లో చక్కగా చూపించారు. అలాగే మన నెక్స్ట్ సెకండ్ స్పీకర్ తీసుకుంటే సాయిబాబు గారు, మన భారతదేశం తాలుగా వైద్య రంగం కోసం, అందులో వైద్య రంగంలో 4 పిల్లర్స్ కోసం రోగి, వైద్యుడు, నర్సు, మందులు అని చక్కగా చెప్పారు. అలాగే చరక మహర్షి చేసిన 8 భాగాలు 120 అధ్యాయాల కోసం చాలా షార్ట్ కట్లు చెప్పారు. మనం నిజంగా అండి భారతదేశంలో మన వైద్యులు గొప్పదనం,
మనం అంటే మన వైద్యుల తాలూకు సేవలు మిగతా ప్రపంచ దేశాలు వినియోగించుకోవడం, మన నాలెడ్జ్ ని మిగతా వాళ్ళు షేర్ చేసుకోవడం, అలాగే బోధి ధర్మం కోసం కానీ, ఫార్మసీ రంగంలో మనం మన డెవలప్మెంట్స్ కానీ 10 బిలియన్స్ నుంచి 90 బిలియన్స్ కి ఎదగడం, ఔషధాల సప్లైలో మన ఎక్స్పోర్ట్స్ విషయాల కోసం, జనరిక్ మెడిసిన్ లో మన పర్సంటేజ్ గ్రోత్ కోసం చక్కగా చెప్పారు సార్. యూత్ ఎంపవర్మెంట్స్ కోసం, యూత్ కోసం మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. నిజంగా చాలా అద్భుతమైన స్పీకర్ సార్. సెషన్స్ 2 సెషన్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, పవర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు గిరిప్రసాద్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తీసుకుందాం. సార్ ఎస్ ఫ్రెండ్స్, మరి అన్నపూర్ణ గారు. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ నరేంద్ర సార్ కి ఒక క్వశ్చన్ సార్. ఇద్దరు స్పీకర్స్ చాలా చక్కగా చెప్పారు. నరేంద్ర సార్, ఐ థింక్ హి వాజ్ నాట్ ఇన్ ద సెషన్ మేడం. పర్సనల్ గా చేయండి. ఓకే సార్. అంటే ఎన్ఎల్పి కోర్స్ ద్వారా సైకోసమాటిక్ డిసీజెస్ క్యూర్ అవుతాయా అని? ఓకే, అది మనం సార్ కి పెడదామండి. మీరు ఏ క్వశ్చన్ అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ నాకు ఫార్వర్డ్ చేయండి. నేను సార్ కి పర్సనల్ గా పెట్టి మీకు ఆన్సర్ వచ్చేలా చూస్తాను. బికాస్ ఆఫ్ హెక్టిక్ షెడ్యూల్ అండి. సారు మరి ఈరోజు అద్భుతమైన సెషన్ ఇచ్చిన తర్వాత వేరే షెడ్యూల్ ఉండడం వల్ల సార్ లీవ్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ రామచంద్ర సార్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఉండవండి, ఎందుకంటే కోచ్ నరేంద్ర గారు ఏబిసిడి నుంచి మొత్తం క్లియర్ గా ఏబిసిడి ఆఫ్ ఇండియా చెప్పేశారు. ఇండియా ఏబిసిడి ఆఫ్ భారత్ చెప్పేశారు. నాకు హెల్త్ కేర్ గురించి కొంచెం ఏదో మిగిలింది సాయిబాబా గారు కవర్ చేసేసారు సో క్లియర్ గా. సో అద్భుతమైన సెషన్ అండి. థ్యాంక్ యూ టు నరేంద్ర గారు, థ్యాంక్ యూ టు సాయిబాబా గారు. వండర్ఫుల్ సెషన్ సార్. అండ్ ఫ్రెండ్స్, దట్ వాజ్ ఫర్ టుడే. రేపు మరి అద్భుతమైన సెషన్ తో మళ్ళీ కలుద్దాం 7 o'clock, సేమ్ టైం, సేమ్ లింక్. సో ఇంకా మన ఫ్రెండ్స్ ని, మన నైబర్స్ ని, మన కొలీగ్స్ ని, మన తెలిసిన వాళ్ళందరికీ లింక్ ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా జాయిన్ అయ్యే విధంగా మనం సహాయపడదాం. దాంతో పాటుగా మనకి ఇంపాక్ట్ తెలుగు టీవీలో ఇది యూట్యూబ్ లైవ్ లో ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ ఇక్కడ జాయిన్ అవ్వని వాళ్ళు దాన్ని జాయిన్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. అదేవిధంగా తర్వాత రెఫర్ చేయడానికి కూడా ఈ లింక్ అలాగే ఉంటుంది కాబట్టి they can also refer, right? Thank you sir. Please. Yes ఫ్రెండ్స్, మరి మీ అందరికి మన వైజాగ్ ఇంపాక్ట్ ట్రైనర్ బ్యాచ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, తర్వాత తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం అనేక ప్లేసెస్ లో ఇప్పుడు మన ఇంపాక్ట్ ట్రైనర్ వర్క్ షాప్స్ స్టార్ట్ అయ్యాయి, ఇంకా స్టార్ట్ కాబోతున్నాయి. మీరు ఏ ప్రాంతానికి చెందిన వారైతే ఆ ప్రాంతం యొక్క ఇన్ఛార్జెస్ ని మీరు మాలో ఏ ఒక్కరికి కాల్ చేసినా అండి, మేము మీకు ఆ నెంబర్స్ ఇస్తాము. ఇక్కడ ఉన్న నాకు కానీ, చిరంజీవి గారికి కానీ, రామచంద్రుడి గారికి కానీ, మీకు ఏ నెంబర్ ఇంపాక్ట్ లో మీకు తెలిసిన నెంబర్ ఏదైతే ఉందంటే, ఇక్కడ మన దగ్గర చాలా మంది నాన్ ఇంపాక్టియన్స్ కూడా ఉంటారు కాబట్టి ఇటువంటి అద్భుతమైన సెషన్స్ మీరు లైవ్ లో వింటూ చూస్తూ నేర్చుకుని మీరు కూడా ఒక స్పీకర్ గా, ట్రైనర్ గా రాణించాలి అని మీరు అనుకుంటూ ఉంటే మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కనిపిస్తుంది. కాబట్టి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో మీరు కూడా సభ్యులు కండి. మీరు కూడా మీ యొక్క ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో వీటిని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇది ఒక సరైన వేదిక. మరి ఈ రోజు గమనించారు కదా, మీరు అద్భుతమైన సెషన్ ఇచ్చిన మన నరేంద్ర సార్ మన ఇంపాక్టియన్, అట్లాగే మన సాయిబాబా గారు కూడా మన ఇంపాక్టియన్. కాబట్టి మీరు కూడా మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని 10 మందికి పంచండి. మనం ఇక్కడికి వచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికి అని చెప్పి. ఎస్ అండి, ట్రైనర్ అయితే ఇక ఇబ్బంది లేదు. ఇక్కడ చాలా మంది, ఎక్కువ మంది ట్రైనర్సే ఉంటారు. ఎవరైతే నాన్ ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళ కోసం నేను ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నాను. మీరు మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి, మీ కొలీగ్స్ కి, మీరందరికీ తెలియజేయండి. మీరు నేర్చుకున్నది కేవలం మీతో ఆగిపోకూడదు, అనేక మందికి ఇది స్ప్రెడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనలో మార్పు మొదలవుతుందో
మన మార్పు మన గృహానికి నాంది అవుతుంది, మన గృహాల నాంది మన విలేజ్ మార్పుకు నాంది అవుతుంది. మన విలేజెస్ అన్ని మారితే ఆటోమేటిక్ గా మన దేశం మారుతుంది. కాబట్టి ఒక సంపూర్ణమైన భారతదేశం, ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం భవిష్యత్తులో చూడాలి అనుకుంటే ఆ మార్పు మనతోనే మొదలవ్వాలి. దేశం మనకేమిచ్చింది కాదు, మనం దేశానికి ఏమిచ్చాం అనే ఒక క్వశ్చన్ మనం చేసుకుంటే ఖచ్చితంగా ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం ఇవ్వగలం. కాబట్టి అటువంటి భారతదేశం సాధించే దిశగా మనం ముందుకు వెళ్దాం. మేరా భారత్ మహాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఓవర్ టు రామచంద్రన్ సార్, మనం కంక్లూడ్ చేద్దాం. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ లైఫ్ ఛాలెంజెస్ అని చెప్తుంటాను. ఎందుకంటే మన జీవితంలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సొల్యూషన్ కావాలంటే ఇంపాక్ట్ లో ఉన్న ట్రైన్ వర్క్షాప్ జాయిన్ అవుతుంది. సార్ ఇందాక చెప్పినట్టు మీరు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ని కోఆర్డినేటర్స్ ని ఎవరైనా కనవచ్చు. కనుకుంటే మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కంపల్సరీ మీ నెంబర్ పాస్ చేసి మీరు అక్కడికి ట్రైన్ వర్క్షాప్ జాయిన్ అయ్యేలా మేము సహాయపడతాం. అది మాత్రం గ్యారంటీ. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ లెటస్ మేరా భారత్ మహాన్ అనే శీర్షిక దాంట్లో కంపల్సరీ యాజ్ ఎ వండర్ఫుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ మన ఇంపాక్ట్ నినాదం జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.